అమెరికాలోని పంతనాల్ వెట్లాండ్, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాపికల్ వెట్లాండ్, వరల్డ్స్ లార్జెస్ట్ ట్రాపికల్ వెట్లాండ్. దీని విస్తీర్ణం 42 మిలియన్ ఏకర్స్ ఉంటుందంట, 42 మిలియన్ ఏకర్స్. బేసికల్గా ఇది బ్రెజిల్, బొలీవియా, పెరాగ్వే జంక్షన్లో ఉంటుంది. ఎక్కువ భాగం బ్రెజిల్లో ఉంటుంది. ఇది 29 అమెరికన్ స్టేట్స్ కన్నా 9 యూరోపియన్ కంట్రీస్ కన్నా కూడా పెద్దదంట, చాలా పెద్ద సైజ్. ప్రపంచంలోని లార్జెస్ట్ ట్రాపికల్ వెట్లాండ్. ఇక్కడ బయోడైవర్సిటీ చాలా ఎక్కువ. ఇక్కడ జాగ్వార్స్ ఉంటాయి, అనకొండాస్ ఉంటాయి, కేమెన్స్ ఒక టైప్ ఆఫ్ క్రోకడైల్స్ ఉంటాయి. ఈ పంతనాల్ వెట్లాండ్ ఒకదానికి చాలా ఫేమస్, లార్జెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్రోకడైల్స్. మొసళ్ళు ఉంటాయి, ఒక వెరైటీ ఆఫ్ మొసళ్ళు కేమెన్స్ అని చెప్పి, దాదాపు 10 లక్షలు 1 మిలియన్ మొసళ్ళు అక్కడ ఉన్నాయంట. ఇవి అక్కడ చాలా పాపులర్ అనమాట. ప్రపంచంలోనే లార్జెస్ట్ ప్యారెట్ హైసింత్ మెకావ్ ఇక్కడే ఉంటుంది అనమాట. సో ఇట్లా చాలా బయోడైవర్సిటీ. ఫ్లోరాకి ఫానాకి ఇది చాలా ప్రసిద్ధి. ఇక్కడ ఐకానిక్ వైల్డ్ లైఫ్ అనేక రకాలు అక్కడ ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు ఈ పంతనాల్ వెట్లాండ్ వార్తల్లో ఉంది. దానికి ప్రధానమైన కారణం, ఈ వెట్లాండ్ ఒకప్పుడు చాలా ఫ్లడ్స్ వచ్చేసాయి. అసలు దీన్ని మేనేజ్ చేయలేకపోయేవాళ్ళు. బాగా అంటే చాలా రివర్స్ కూడా దీని దగ్గర నుంచి ఫ్లో అవుతుంటాయి, దీనిలోకి వస్తుంటాయి అనమాట. అక్కడ ఒక పెద్ద రివర్ ఉంది కదా, అమెజాన్ రివర్. ఆ రివర్ కూడా దీనికి ఫీడరే అనమాట. అంటే దీనిలోకి వెట్లాండ్కి వాటర్ సప్లై చేస్తూ ఉంటుంది, అంత ఫీడర్ అనమాట. ఇట్లా చాలా రివర్స్ అక్కడ ఫీడర్గా యాక్ట్ చేస్తుంటాయి. అంతేకాదు ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 1 మిలియన్ టూరిస్టులు చూడటానికి ఇక్కడ ఫ్లోరా ఫానా వైల్డ్ లైఫ్ కానీ బయోడైవర్సిటీ కానీ ఇదంతా చూడటానికి ఈ పంతనాల్ వెట్లాండ్కి వస్తారు బ్రెజిల్కి. బ్రెజిల్, బొలీవియా, పెరాగ్వే ఈ 3 దేశాలు ఈ బార్డర్స్ విషయంలో కూడా చాలా అంటే ఎవరు ఏ వైల్డ్ లైఫ్కి ఎఫెక్ట్ కాకుండా చూస్తాయి. దాంతోపాటు దాదాపు 2 మిలియన్ పీపుల్ దీనిలో నివసిస్తారు. ఈ పంతనాల్లో 20 లక్షల మంది నివసిస్తారనమాట. ఇది రామ్సార్ వెట్లాండ్ సైట్స్లో ఒక వెట్లాండ్. అంతేకాదు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఉంది దీనిలో. దాంతోపాటు బయోస్పియర్ రిజర్వ్ కూడా ఇది. ఇంత ఉంది దీనిలో. అయితే ఇక్కడ ఒక సమస్య, ప్రధానమైన సమస్య, ఈ వెట్లాండ్ డ్రై అయిపోతుంది. రకరకాల పోర్షన్స్ ఎండిపోతున్నాయి అన్నమాట దీనిలో. ఈ డ్రై అవటంతో అక్కడ కార్చిచ్చు, ఈ వెట్లాండ్లో వైల్డ్ ఫైర్ వచ్చేసింది. చాలా వైల్డ్ ఫైర్ అవటం వల్ల అక్కడున్న ఫ్లోరా ఫానా దెబ్బతింటుందన్నమాట. దీనికి సంబంధించి రీసెంట్గా అక్కడున్న ఒక ఎన్జిఓ మ్యాప్ బయోమాస్ అనే ఎన్జిఓ రీసెర్చ్ చేసింది. ఈ వెట్లాండ్ మనకు చాలా ఇంపార్టెంట్, దీన్ని కన్జర్వ్ చేయాలి, లేకపోతే ఇది నాశనం అయిపోద్ది. ఈ పంతనాల్ వెట్లాండ్ సౌత్ అమెరికాకి చాలా ఇంపార్టెంట్, దాంతోపాటు ప్రపంచానికి కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే వరల్డ్ వెట్లాండ్ ఎకోసిస్టమ్స్లో 3% ఏరియా ఈ పంతనాల్లోనే ఉంది. 3% ఏరియా, చాలా లార్జెస్ట్ ఏరియా అనమాట ఇది. సో దీన్ని మనం కాపాడుకునే బాధ్యత మనకు ఉందని చెప్పి చాలా అక్కడ క్లైమేట్ సంబంధించిన ఎన్జిఓస్ అందరూ ముందుకు వస్తున్నారు. ఆల్రెడీ ఈ పంతనాల్ వెట్లాండ్లో 12% నాశనం అయిపోయింది. అసలు పట్టించుకోకపోతే ఇక్కడ నుంచి 2050 కల్లా ఇది పూర్తి స్థాయిలో కనుమరుగైపోయే ఛాన్స్ ఉంది. ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ ఈ పంతనాల్ వెట్లాండ్లో 95% ప్రైవేట్ ఓనర్షిప్, ఓన్లీ 5% పబ్లిక్ ఓనర్షిప్, 95% ప్రైవేట్ ఓనర్షిప్. ఇది కూడా కారణం అనమాట. దీని ఓవర్ గ్రేజింగ్ కానీ దీన్ని డ్రై అప్ చేయటం కానీ ప్రైవేట్ ఓనర్షిప్ ఎక్కువగా ఉండటం కూడా ఒక కారణం అని చెప్పి అక్కడ చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఓవరాల్గా అయితే బ్రెజిల్, బొలీవియా, పరాగ్వే ఈ బార్డర్లో జంక్షన్లో ఉన్న పంతనాల్ వెట్లాండ్ని కాపాడుకోవడం ప్రపంచానికి చాలా అవసరం. అదేవిధంగా జాగ్వార్స్ కూడా వరల్డ్స్ లార్జెస్ట్ డెన్సిటీ, జాగ్వార్ సాంద్రత అక్కడ ఎక్కువ, అంటే అక్కడున్న టెరిటరీలో ఎక్కువ జాగ్వార్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. సో కేమెన్స్, జాగ్వార్స్ చాలా ఫేమస్ అక్కడ.